సన్న బియ్యంతో వండినటువంటి వంటను భోజనాన్ని ఉమ్మడి కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులతో కలిసి, అంటే సుమారుగా ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం, సుమారుగా 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థలో ఒకనాటికి ఈనాటికి చాలా మార్పు వచ్చింది. ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. అంటే ఒక్కొక్కరు 80 ఏండ్లు, 90 ఏండ్లు, 70 ఏండ్లు, ఒకవైపున మనవలు 2 ఏండ్లు, 4 ఏండ్లు మనవలు, 40 ఏళ్ళు 30 కొడుకులతోటి కోడలతోటి అంటే కళకళ ఉంది కుటుంబం. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. కలిసి ఉంటే కలదు సుఖమనే కింద. బలగన్ సినిమా చూసిండ్రు. బలగన్ సినిమా చూస్తే ఈ కుటుంబాన్ని చూస్తే బలగన్ ధ్యాసకు వచ్చింది, బలగన్ చూస్తే వీళ్ళ కుటుంబం ధ్యాసకు వస్తాం. అందుకే ఈ కుటుంబంతో, ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్న బియ్యంతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా బతకాలి, అందరితో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈ రోజున సన్న బియ్యం జరిగింది. కార్యక్రమం మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. ఈ రోజున అక్కడక్కడ సమస్యల కారణంగా, అప్పుల కారణంగా ఎక్కడెక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయో, ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ ముందుకు రావాలా. ఎందుకంటే ఒకరు బాధల్లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులు ఓదార్చే వాళ్ళు ఉంటారు, ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటారు. నీకెందుకురా తమ్ముడు నేనున్నా, నీకెందుకు చెల్లి నేనున్నా, అంటే ఒక ధైర్యం, ఒక ఓదార్పు. సో కాబట్టి ఇది గతంలో 2005 సంవత్సరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్ర ఉమ్మడి శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు 10 ప్రశ్నలు అడగమన్నప్పుడు నేను ఇండిపెండెంట్ శాసనసభకు ఒక ప్రశ్న అడిగిన. ఈ యొక్క రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది పరిష్కారం ఏంటన్నప్పుడు ఆయన కూడా ఇదే మాట అసెంబ్లీలో ఈ మాట చెప్పడం జరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించింది కాబట్టి, ఓదార్చే వాళ్ళు, ధైర్యం చెప్పే వాళ్ళ ఇష్టం పోయింది కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగకుండాలంటే ఈ వ్యవస్థ కొనసాగాలని మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా కొనసాగి చెప్పడం జరిగింది.